పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని జయప్రకాష్ నగర్ కాలనీ కుంట్లూరు సంక్షేమ సంఘం అధ్యక్ష ఎన్నికలు ఆదివారం నాడు ఉత్సాహభరిత వాతావరణంలో హోరాహోరీగా జరిగాయి. కాలనీ సంక్షేమ సంఘం హాల్లో ఎలక్షన్ కమిటీ పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించగా మొత్తం 3 ప్యానెళ్ల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగారు. ఉదయం నుంచే కాలనీ వాసులు భారీగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటేయడం వల్ల కాలనీ చుట్టూ పండుగ వాతావరణం నెలకొంది. కాలనీలో ఉన్న మొత్తం 253 ఓట్లకు గాను 245 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో సముద్రాల సుధాకర్ 111 ఓట్లు సాధించి మెజారిటీతో ఘన విజయం సాధించారు. గెలుపు అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది నాపై మీరు ఉంచిన నమ్మకానికి ప్రతిఫలం. కాలనీ అభివృద్ధి కోసం నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి నిత్యం కృషి చేస్తాను. కాలనీ బస్సు ఏర్పాటు కొరకు పారిశుద్ధ్యం, నీటి సమస్య, ఇంటి నెంబర్లు, ఆర్చ్, సీసీ కెమెరాలు, వీధి దీపాలు, కాలనీ సైన్ బోర్డులు, రహదారి మరమ్మతులు, రక్షణ వ్యవస్థల మెరుగుదలపై ప్రాధాన్యత ఇస్తాను అని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు, యువత, వృద్ధులు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ అధికారులు ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజేతకు శుభాకాంక్షలు తెలిపిన కాలనీ వాసులు ఆయన నాయకత్వంలో కాలనీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాలనీ వాసులకు ధన్యవాదాలు. ఈ జయప్రకాష్ నగర్ కాలనీలో సొసైటీ ఎలక్షన్ల కోసం వచ్చి ప్రజలు ఒక్కొక్కరు వచ్చేసి నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకటి కొన్ని సమస్యలు సుధాకర్ అని తీరుస్తారని చెప్పేసి ఎంత దూరం నుంచి ఉన్నా కానీ భూపాలపల్లి నుంచి మొదలు పెడితే కనీసం కానీ కర్నూలు నుంచి కనీసం విజయవాడ నుంచి కూడా వచ్చి నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి, ఈ కాలనీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా ఒక పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఒకటి ఏంటంటే ఇక్కడ కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఒక్కొక్కటి నేను పెట్టిన మేనిఫెస్టోను ఇది మన పెద్దలు ఎమ్మెల్యే గారు కానీ మా కాలనీ పెద్దలు కానీ అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులతో కలుపుకొని అందరి సహకారంతో నేను ఖచ్చితంగా ఈ పనులు చేసి పెడతానని చెప్పేసి ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనకు బస్సు కోసం నేను ఈ 2-3 రోజుల్లో నేను డిపోకి పోయి మేనేజర్ గారికి ఒక విన్నపం చేసి ఖచ్చితంగా మనకు ఒక 5 ట్రిప్పుల నుంచి 6 ట్రిప్పుల వరకు నేను వేసే ప్లాన్ నేను మా ప్రజలను పట్టుకొని మా కమిటీ ఏర్పాటు చేసుకొని ఇది తక్షణమే నేను ఆ పని అమలు చేస్తానని చెప్పేసి ఈ ప్రకటన చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మన ఒక కిందల గల్లీలు కానీ కొన్ని ఇట్లా లైట్లు లేవు. ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అన్ని మౌలిక వసతులతోటి చేసి నేను ఖచ్చితంగా ఇది చేసి పెడతామని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కూడా ఈ పని ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పేసి మీ అందరికీ కాలనీ అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి నేను ఒక తెలుపుకుంటున్నాను. ఒకటి మాకు కాలనీలో 13 సంవత్సరాల నుంచి చాలా తీవ్రమైన ఈ కాలువతో మేము ఇబ్బంది పడుతున్నాం. ఒకటి ఏంటంటే మురికి కాలువ, అలా కాలుష్యం మామూలు కాలుష్యం కాదు, ఇది దాంట్లో యాసిడ్ పోసి దీన్ని 13 సంవత్సరాలు బట్టి సరే పారుకుంటూ పోతేనైనా బాగుంటుండే. ఇది తీసుకొచ్చి ఇక్కడ మా కాలనీ ఎత్తేసిరు. దీన్ని పైపుల ద్వారా కింద అడుగు పైపుల ద్వారా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ పైపులను తీసుకుపోయి మా కాలనీ అవతల చేయాలని మేము మా ఒక కమిటీ ద్వారా దీని మీద పెద్ద ఎత్తున మేము పోరాట చేస్తాం. ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకుంటాం. నెక్స్ట్ దాన్ని కూడా మేము కార్యక్రమం మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. మీకు జయప్రకాష్ నగర్ కాలనీ అంతా ప్రజలంతా ఓటు వేశారు. మీరు ఏ విధంగా మేము చాలా అసలు యాక్చువల్గా ఇది ఒక చాలా కోరిక అనమాట. ఇది ఒక నేను చేస్తే ఈ ప్రజల కోసం ఈ పని చేస్తా, నన్ను గెలిపిస్తే చాలా నాకు ఇది ఒక కళ అనమాట. ఇది వాస్తవానికి నాకు ఇది ఒక కళనే. నేను ఇట్లా గెలుస్తానని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు. నన్ను ఇండిపెండెంట్గా ప్రజలు ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు కూడా నేను ఆ ప్రజలకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. మీరు అధ్యక్ష పదవి ఎన్నికైనారు, మీ కమిటీని ఎప్పుడు నియమిస్తారు, వాళ్ళకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పారు? మేము ఖచ్చితంగా ఇప్పుడు ఎల్లుండి శుక్రవారం నాడు ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని
ముందుకెళ్తాం. ఇది కాలనీలో నేనంటే అందరినీ కలుపుకొని ప్రతి పని అందరినీ కలుపుకొని నేను పోతానని సమిష్టిగా కృషి చేస్తానని కోరుకుంటున్నాను.